This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఇంటర్న్షిప్స్ అన్నవి ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అనేసి ఒక జాబ్ సీకర్కి, ఒక స్టూడెంట్కి, రైట్? సో స్టూడెంట్స్కి కంపల్సరీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలన్నా ఈ మధ్య ప్రతి కరికులంలో కూడా ఇంటర్న్షిప్ ఈజ్ అ మ్యాండేటరీ ఐటమ్ అయిపోయింది, మీ అందరికీ తెలిసిందే. ఈవెన్ కొద్దిగా పాస్ అవుట్ అయిన తర్వాత గ్యాప్ వచ్చినా సరే ఏమైనా ఇంటర్న్షిప్ చేసాం అనుకోండి, ఆ యొక్క గ్యాప్ని కూడా మనం ఫిల్ చేసి ఫుల్ టైం ఆపర్చునిటీ కూడా తెచ్చుకునే టైప్ ఆ యొక్క ఆపర్చునిటీ కూడా మనకైతే దొరుకుతుంది ఇంటర్న్షిప్స్ తోటి. ఓకే, ఏంటి పాస్ అవుట్ బ్యాచ్ వాళ్ళకి. ఓకే, సో ఈరోజు మనకి ఒకటి కాదు రెండు కాదు టోటల్గా 4 డిఫరెంట్ కంపెనీస్ నుంచి డిఫరెంట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను, అందుకే వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అన్ని కూడా టాప్ కంపెనీసే, మిస్ అవ్వద్దు. ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ పేజెస్ ఆఫ్ దోస్ కంపెనీస్, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం కానీ ఏది కుక్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కావాలి మీరు కూడా చెక్ చేసుకోండి. మంచి అప్డేట్ చేసి ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, లైక్ చేశారా? లెట్ స్టార్ట్. ఎస్ గైస్, మనకి ఫస్ట్ అప్డేట్ చూస్తే మనకైతే బ్రెయిన్ అండ్ కంపెనీ నుంచి అయితే వచ్చింది. సూపర్ టాప్ ఎంఎన్సీ గైస్ ఇది మాత్రం. వీళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ అయితే లాంచ్ చేశారు గైస్. ఓకే, బెంగళూరు అండ్ న్యూ ఢిల్లీ లొకేషన్స్కి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి డీటెయిల్స్. బ్రెయిన్ అండ్ కో ఈజ్ హైరింగ్ ఫర్ సమ్మర్ ఇంటర్న్. దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ టు ఎక్స్పీరియన్స్ వాట్స్ లైక్ టు వర్క్ ఇన్ ద స్ట్రాటజీ కన్సల్టెంట్. ఎవరైతే కన్సల్టింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుందాం అనుకున్నారో, బిజినెస్ సైడ్ వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ మాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యూ విల్ పార్టిసిపేట్ ఇన్ సెవెరల్ డేస్ ఆఫ్ ట్రైనింగ్ వేర్ అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ బిల్డ్ యువర్ కోర్ కన్సల్టింగ్ స్కిల్స్ సచ్ యాజ్ బిజినెస్ డాక్యుమెంట్, కమ్యూనికేషన్ అన్ని కూడా మనకైతే డెవలప్ చేస్తారట. సూపర్ కదా. సో ఎవరు దీనికి ఎలిజిబుల్ ఇక్కడ చూద్దాం. సో సమ్మర్ అసోసియేట్ ఇంటర్న్షిప్ మాట ఇది. టిపికల్ రిక్వైర్మెంట్ చూస్తే మనకి ఎవరైతే ఎంబీఏ చదువుతున్నారో, ఓకే, ఎంబీఏ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు బిజినెస్ స్కూల్స్లోని అండ్ యూనివర్సిటీస్లోని, వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. సో సాలిడ్ టీమ్ ప్లేయర్గా ఉండాలి, అనలిటికల్ స్కిల్ సెట్, మైండ్ సెట్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి 6 months ఇంటర్న్షిప్ డ్యూరేషన్ ఉంటుంది, ఈవెన్ స్టైఫండ్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ డిస్క్లోజ్ చేయలేదు అనుకోండి. 5 days ఉంటుంది. ఇన్ ఆఫీస్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. తప్పకుండా ట్రై చేయండి, మంచి అప్డేట్. ఇన్స్టా ప్లాట్ఫామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. అప్లై మీకు ఇచ్చేసి మంచి అప్డేట్ చేసి ఇది మాత్రం. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్ అప్డేట్ చూస్తే మనకైతే సో సీమెన్స్ కంపెనీ నుంచి వచ్చింది. సూపర్ కదా. సీమెన్స్ హెల్త్ నియర్స్ అనేసి మనకి ఉంటుంది కదా. సో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి సీమెన్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి. సో ఆ యొక్క ఆర్గనైజేషన్లో మనకి టెక్నికల్ ఇంటర్న్షిప్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. మనకి బెంగళూరు లొకేషన్, ఇది కూడా చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి సీమెన్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ హైరింగ్ ఫర్ టెక్నికల్ ఇంటర్న్. సో మీరు ఏం చేస్తారంటే మనం ఇక్కడ అప్లికేషన్స్ని డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు, డీబగ్ కూడా చేస్తారు అనేసి ఇచ్చారు. సో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లోని అన్ని ఫేజెస్లో కూడా మీరైతే వర్క్ చేస్తారన్నమాట. ఓకే, సో మల్టిపుల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్ అవుతుంటాయి కదా. సో ఆ యొక్క టీమ్స్ వర్క్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర మిమ్మల్ని వేస్తారన్నమాట. ప్రాపర్గా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, మీరు క్లీన్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ మీరు కోడ్ అయితే రాస్తారట. అండర్ గైడెన్స్ అని కూడా ఇచ్చారు. సపోర్టింగ్ వెరిఫికేషన్, వ్యాలిడేషన్ సపోర్ట్ చేస్తారు, డాక్యుమెంటేషన్ రాస్తారు, మీరు డిఫెక్ట్స్ని అనలైజ్ చేస్తారు, లాగ్స్ చేస్తారు, రూట్ కాజ్ అనాలిసిస్ కూడా పెర్ఫామ్ చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారు. యూజింగ్ డెవలప్మెంట్ టూల్స్, వెర్షన్ కంట్రోల్ యూజ్ చేసి మీరైతే ప్రాపర్గా వర్క్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. బేసిక్ నాలెడ్జ్ ఏంటి, సి కానీ C++ కానీ జావా కానీ పైథాన్ కానీ వచ్చి ఉండాలి మీకు. సో అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్ ఉంటే చాలు అని చెప్తున్నారు. ఎవరు అనుకున్నారు? ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎస్పెషల్లీ 3rd year, 5th year వాళ్ళకి మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు. ఇంకా థర్డ్ అప్డేట్ చూస్తే మనకైతే గోల్డ్స్మెన్ సాక్స్ నుంచి వచ్చింది. వన్ ఆఫ్ ది టాప్ ఇంటర్న్షిప్ 2027 సమ్మర్ అనలిస్ట్ ఇంటర్న్షిప్ అయితే ప్రజెంట్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వదు. సో మనకి ఎలా ఉంటుందంటే ఇది అటెండ్ ఓరియంటేషన్, లెర్న్ అవర్ కల్చర్ యాజ్ వెల్ యాజ్ బెనిఫిట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది ఫర్మ్ అని మెన్షన్ చేశారు. అవర్ సమ్మర్ అనలిస్ట్ ఇంటర్న్షిప్ ఈజ్ ఏ 8 to 10 week సమ్మర్ ఇంటర్న్షిప్ అట. సూపర్. అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఇది. బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఎవరైతే చదువుతున్నారో 2028లో ఎవరైతే పాస్డ్ అవుట్ అవుతారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. చాలా మంచి ఆర్గనైజేషన్ ఇది. పాన్ ఇండియా లొకేషన్కి ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లోని మీరు కనుక కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే సో గోల్డ్మెన్ సాక్స్ కన్నా టాప్ కంపెనీ ఉండదు, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, మేనేజ్మెంట్స్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ అండ్ అదర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటర్న్షిప్ మనకైతే EY నుంచి వచ్చింది.
Ernst & Young, one of the top big 4 companies లో one of the company ఇది ఇవే. సో ఇంజనీరింగ్ కన్సల్టింగ్ ఇంటర్న్షిప్ వీలైతే లాంచ్ చేశారన్నమాట. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ అండ్ అదర్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనేసి వీళ్ళైతే అంటున్నారు. బట్ లెట్స్ సీ ఇక్కడ. బట్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ చూడండి, బీఈ, బీటెక్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సర్క్యూట్ బ్రాంచెస్ వాళ్ళంతా కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. 60% మీకు అయితే ఉండాలట. నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అని కూడా మెన్షన్ చేశారు. మీకు కనుక జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, సో వీటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు, మీరు దీనికి అయితే ట్రై చేయొచ్చు. సో SQL, Oracle, Teradata మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, షుడ్ హ్యావ్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వస్తే చాలా అని చెప్తున్నారు. 3 months ఉంటుంది, 5 days వీక్ ఉంటుంది, ఇన్ ఆఫీస్ రోలే. మనకి ఇది చూస్తే మనకి ఇది కూడా పాన్ ఇండియా అన్నారు కాబట్టి లొకేషన్ తర్వాత డిసైడ్ అవుతుంది. మంచి అప్డేట్ గైస్. ఈ యొక్క 4 మనకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్కి తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేసారంటే మీకు అప్లై లింక్స్ అయితే దొరికేస్తాయి. అన్స్టాప్ ప్లాట్ఫామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫాస్ట్గా అప్లై చేసుకోండి, మిస్ అవ్వద్దు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.